నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం త్వరలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి వీర్నపల్లి మండలంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ నివాళులర్పించిన ఆది శ్రీనివాస్ కెకే మహేందర్ రెడ్డి విమలక్క ప్రమాదరహిత కమిషనరేట్గా రామగుండం మారాలి బైకే రన్ను ప్రారంభించిన సిపి శ్రీనివాస్. ఇక వార్తల్లోని వివరాలు. హుస్నాబాద్లో నిర్వహించిన యాదవుల భవన శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. హుస్నాబాద్లోని పలు కూడళ్లను కలుపుతూ కొనసాగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మంత్రి పొన్నం డోలు వాయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యాదవ భవన శంకుస్థాపనలో యాదవులు బహుకరించిన గొర్రెపిల్లను ఆయన ఎత్తుకున్నారు. జర్నలిస్టులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భరోసా ఇచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన కమిటీ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు దూసేటి మహేందర్ రెడ్డి మరణించగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు. గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఇందిరమ్మ కమిటీల్లో ఇంటి నిర్మాణాలకు నిధులు సైతం మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ముస్కు లక్ష్మారెడ్డి, జిల్లా ఈసీ మెంబర్ సిరిసిల్ల అనిల్, సలహాదారు వేల్పుల రాజు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బత్తుల రాకేష్, ప్రధాన కార్యదర్శి బొట్టు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నాగెల్లి ఆంజనేయులు, ఎండి రహీం, కోశాధికారి బెజ్జంకి ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శి కొంపల్లి సతీష్, భూమాడి శ్రీధర్ రెడ్డి, ప్రచార కార్యదర్శి జాప నాగరాజు, లీగల్ అడ్వైజర్ మాతంగి రవి, కార్యవర్గ సభ్యులు తోముల శ్రీనివాస్, విష్ణువర్ధన్, విజయ్ కుమార్, రాజిరెడ్డి, జర్నలిస్టులు పాల్గొన్నారు. మరి ఆ రోజు దేశ స్వాతంత్ర్యం కూడా ఆ దేశ స్వాతంత్ర్యంలో పోరాటం చేసిన పత్రికలు ఉన్నాయి. కూడా ప్రభుత్వానికి నడిపే కార్యక్రమాలు కూడా ఈ పత్రికలు తీసుకున్నాయి. కాబట్టి మరి ఈహెచ్ఎస్ కింద మీకు వైద్య సౌకర్యం ఇచ్చినారు. మరి ఇప్పుడు నడుస్తూ ఉందా లేదా అనేది ఇంకా తెలుసుకోవాలి. మధ్యలో ఆపేస్తారు. ఏ కార్యక్రమం కూడా అంటే మీకు ఇన్సూరెన్స్ రావడము, ఉచిత మెడికల్ బెనిఫిట్స్ ఇవ్వడం, ఉచితంగా వైద్యం చేయడము, దీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకు మండలం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా అనుకున్నా మా తిమ్మాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ నాకు పేరు పేరున కృతజ్ఞతలు. కాలనీలోని తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నూతన కమిటీ బాధ్యతలు స్వీకరణ వచ్చిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు మాజీ ఎంపీపీ అన్ని పార్టీ మండల అధ్యక్షులకు, నాయకులకు ఈ విజయవంతం సహకరించిన మా జర్నలిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సమస్యలు పరిష్కరించేందుకు నా వంతుగా కృషి చేస్తాను. మండలంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో అర్హులైన అందరికీ ఇంటి పట్టాలు ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా నా వంతుగా కృషి చేస్తాను.
వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, విమలక్క స్కై ల్యాబ్తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బ్రిడ్జి నిర్మాణం పనులు నిలిచిపోయాయంటూ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కేకే మహేందర్ రెడ్డి త్వరలో పూర్తి అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే సీసీ రోడ్లు కూడా నిర్మాణం చేస్తామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ అని ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి రెడ్డబోయిన గోపి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పని శివరామకృష్ణ, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్గా రాజ్యాంగ నిర్మాతగా, ప్రపంచ మేధావిగా ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి వివిధ కులాల సమూహము, వివిధ మతాల సమూహాన్ని గుర్తుంచుకొని ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కూడా క్షుణ్ణంగా వారు చదివి మన దేశంలో ఏ విధంగా మనం మెదగాలనేటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని రచించినటువంటి మహామేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకుంటామంటే వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ తరం నాయకత్వం కూడా ముందుకు వెళ్ళాలని, ఎక్కడైనా వివక్ష జరిగితే నిలబడాలని చెప్పని, ఎక్కడ కూడా అసమానతలు ఉంటే వాటిని ఎదుర్కోవాలని చెప్పేటువంటి భావాన్ని కల్పింపజేసేటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం నెలకొల్పుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయేటువంటి కార్యక్రమం తీసుకోవడంలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు మనకు తీసుకుంటున్నాం తప్ప మరొకటి కాదంటే మాట సందర్భంగా తెలియజేస్తూ, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా నేను 2 రోజుల క్రితం కూడా ఒక సందర్భంలో ఉన్నా. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా భారీ గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. కార్యకర్తల నడుమ భారీ కేక్ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అభిమానానికి మించిన హోదా లేదని, జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అని, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అనే విధంగా అభివృద్ధి చేసిన నాయకులు ఆయన అని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. వ్యవసాయ కళాశాల, మ్యాథ్స్ శిక్షణా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. గతంలో R&B మంత్రిగా ఉన్నప్పుడు జగిత్యాల జిల్లాలో ప్రతి పల్లెకు తారు రోడ్డు వేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన జీవిత ధ్యేయమని, ఏ హోదాలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని జీవన్ రెడ్డి అన్నారు. చివరి అంకం వరకు ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాను నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో 32 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేకే మహేందర్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందించారు. వీర్నపల్లి మండల కేంద్రానికి ఒక అంబులెన్స్ మంజూరు చేశామని చెప్పారు. మారుమూల మండలానికి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కేటీఆర్ ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ హాస్పిటల్ను నిర్మిస్తామని, అప్పటి వరకు అద్దె భవనంలో నడిపిస్తామని తెలిపారు. 2 నెలలకు ఒకసారి వచ్చి చూడడం కాదని, ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలను తెలుసుకోవాలని కేటీఆర్కు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ రాముల్ నాయక్, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంవత్సరాల క్రితం ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు వారి దీవెనతోని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల ఊబిలోకి నెట్టి 7 లక్షల కోట్ల అప్పును తెలంగాణ ప్రజలపైన నెత్తిన పెట్టినప్పటికీ కూడా ఆ ఆర్థిక అస్తవ్యస్తాలను అధిగమిస్తూ
ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్క దాన్ని గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, పేదలకు అండగా ఉండాలి, వాళ్ళ యొక్క ఆపన్న హస్తంగా మన పార్టీ వాళ్ళకు పనిచేయాలని చెప్పి ఒక ప్రజాపాలన వైపు ప్రజాప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. ఇవాళ చూసినట్టయితే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా 32 చెక్కులను వీర్నపల్లి మండలంలో పంచడం జరిగింది. మొన్న రావడంతో చెక్కులు వచ్చినాయని తెలవడంతో అన్నకి ఇట్లా చెక్కులు వచ్చినాయట అంటే ఒకటే మాట మీద మరి ఆపకండి, ప్రజలకు ఇబ్బంది కలగనియద్దు, మీరు యథావిధిగా అది ప్రోగ్రాం ఏర్పాటు చేయమని చెప్పడంతో నేను ఇమ్మీడియట్లా ఎవరికి తెలియకుండా ఇమ్మీడియట్లా పెట్టడం జరిగింది. మా మాట మన్నించి వచ్చినందుకు కూడా కృతజ్ఞతలు. మరి ఈ మాదిరిగా మన ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి తన సేవాభావం అందించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాజకీయ జీవితం నిరంతరం ప్రజాసేవకే అంకితం చేసిన నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర మంత్రిగా పలుమార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ప్రజల మధ్యలోనే ఉంటూ నిరాడంబరంగా నాయకుడిగా జీవన్ రెడ్డి పేరు గడించారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అర్ష మల్లేశం, గుండాటి శ్రీనివాసరెడ్డి, మామిడి సత్యనారాయణ రెడ్డి, వాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ కార్యాలయంలో వారి జన్మదిన వేడుకలు మరి బ్రహ్మాండంగా జరపడం జరుగుతూ ఉంది. వారు చేసినటువంటి సేవలు జగిత్యాల నియోజకవర్గం కావచ్చు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మరి వారు ఎవరికైనా కూడా అందుబాటులో ఉంటూ నిరాడంబరంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో పలకరిస్తూ మరి ప్రజల యొక్క సమస్యలు తన సమస్యగా భావిస్తూ మరి సమస్యలు పరిష్కరించడమే కాకుండా నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకులు. మరి వారు మరొకసారి నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వారు దిక్సూచిగా మరి ముందుకెళ్తారని మరి మేము ఆశిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. రాజరాజేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం కోడెముక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి కళ్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసిన పిదప ఈవో వినోద్ రెడ్డి కమిషనర్ దంపతులకు శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఈఈ రాజేష్, డిఈ మహిపాల్ రెడ్డి, ఏఈఓ జి శ్రావణ్, ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, వెంకటప్రసాద్, ఇన్స్పెక్టర్ రాజేందర్, శ్రీకాంతాచారి, సింహాచారి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను హౌస్ అరెస్టు చేశారు. చొప్పదండిలో రైతులతో కలిసి ధర్నా చేసేందుకు బయలుదేరుతూ ఉండగా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తనతో పాటు గంగాధర మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ నేతలను సైతం అరెస్టు చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా ఎకరానికి రైతు భరోసా 15,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే రైతాంగానికి ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసాను ఇవ్వాలని కోరారు. రైతు భరోసా అందించేంత వరకు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూ రైతుల పక్షాన పోరాడతామన్నారు. గంగాధర మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మేచినేని నవీన్ రావుతో పాటు గంగాధర మండలం బీఆర్ఎస్ పార్టీ పలువురు నేతలు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి మరి ఆశగా ఎదురుచూస్తున్నటువంటి రైతు భరోసా సంక్రాంతికి ఇస్తాడు అనుకొని ఆ నమ్మకం మీద ఉంటే రేవంత్ రెడ్డి మరి చల్లని కబురు చెప్పినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి 15,000 ఇయ్యం మేము 12,000 ఇస్తామని చెప్పి మరి ఇవాళ ప్రకటించడం జరిగింది. గత ఎన్నికల హామీలలో 15,000 రూపాయలు ఎకరాన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్కు ఓటేయండి, మేము తప్పకుండా 15,000 ఎకరాన ఇస్తామని చెప్పి ఆనాడు మాట ఇచ్చాడు. ఇవాళ యూటర్న్ తీసుకొని మరి ఆ మాట ఇచ్చిన దాని ప్రకారంగా కాకుండా 12,000 ఇస్తా అని మళ్ళీ అబద్ధాలతో మళ్ళీ ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆనాడు అబద్ధం ఆడి ఓట్లు వేయించుకున్నాడు, ఈనాడు మళ్ళీ ఒక అబద్ధాన్ని ఆడే ప్రయత్నం చేసినాడు. కనుక రేవంత్ రెడ్డి గత ఎన్నికల కంటే ముందు చెప్పినటువంటి హామీని 100% మరి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గంగాధరలో ఈరోజు 10 గంటలకు ధర్నా చేయాలని రైతులందరూ వచ్చి దాదాపుగా సుమారుగా 100,000 మంది రైతులు వచ్చి ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటువంటి సందర్భంలో పోలీసులు అడ్డుకొని మరి ఇలా అరెస్ట్ చేస్తా ఉన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలియజెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అమ్ము స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ డాక్టర్ పోతుగంటి సుజాతారెడ్డి ఆధ్వర్యంలో కళాభారతిలో నిర్వహించారు. ఈ పోటీలకు నగర మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని సునీల్ రావు అన్నారు. అమ్ము స్వచ్ఛంద చైర్మన్ డాక్టర్ సుజాతారెడ్డిని అభినందించారు. మొదటి బహుమతి ఇందు రిఫ్రిజిరేటర్ను, రెండవ బహుమతి ఎల్ఈడి టీవీ, మూడవ బహుమతిని అమితారావు గెలుపొందారు. గత 18 సంవత్సరాలుగా కరీంనగర్లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని సుజాతారెడ్డి అన్నారు. మన పండుగలకు ప్రతిరూపంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని వీరందరికీ కృతజ్ఞతలను తెలియజేశారు. న్యాయ నిర్ణీతలుగా పద్మజ, విజయలక్ష్మి, కీర్తి, గుగ్గిళ్ల జయశ్రీ, మయూరి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, సెల్కార్ కంపెనీ ఏరియా మేనేజర్ శ్రీధర్, డిస్ట్రిబ్యూటర్ సంపత్, నందెల్లి రమ, సునీత, ఉమెన్స్ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ లక్ష్మి, స్వప్న, శ్రీదేవి, హరికుమార్ గౌడ్, కొండూరి అనిల్ కుమార్, వినీత్ పాల్గొన్నారు. రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అమ్ము స్వచ్ఛంద సంస్థ వారు మరి సుజాతారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ముగ్గుల పోటీ నిర్వహించి మరి చాలా గొప్ప కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. నేను అమ్ము స్వచ్ఛంద సంస్థ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. నాతో పాటు చాలామంది పెద్దలు, గౌరవ కార్పొరేటర్ జయశ్రీ గారు, మరి హరికుమార్ గౌడ్ గారు, మరి మహిళా సోదరిమణులు చాలామంది కూడా మరి ఎంతో ఉత్సాహంగా పాల్గొని మరి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినందుకు వారికి కూడా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి వెళ్ళేంత వరకు కూడా ఇదే ఉత్సాహంతో మహిళా సోదరులు ప్రతిరోజు కూడా ఒక పండుగ రోజు కాకుండా పండుగ 3-4 ముందు నుంచి కూడా మీ ఇంటి ముందు సంక్రాంతి పండుగ తలపించేలా ముగ్గులు వేసుకొని చాలా బ్రహ్మాండంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని, సకినప్పాలు కొనుకొచ్చుకునేలా కాకుండా సకినప్పాలు ఇంట్లో చేసుకొని మంచి పండుగ జరుపుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాల నుండి అమ్ము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలామంది మహిళలు, విద్యార్థులు ఈ కార్యక్రమంకి రావడం జరిగింది. ఈసారి వేరేలాగా ఉండాలని చెప్పేసి ఇంటికి సంబంధించిన వస్తువులు ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్రైజ్ వచ్చేసి టీవీ ఇచ్చాము 32 ఇంచెస్. థర్డ్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ ఇవ్వడం జరిగింది. కన్సోలేషన్ కూడా 3 బహుమతులు ఇచ్చాము, అవి మహిళలకు శారీస్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ ఇస్తున్నాము. ఇంత మంచి ప్రోగ్రామ్కి మీడియా అంతా సహకరించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఇందుకు వచ్చింది ఈ ముగ్గుల పోటీలో. ఈ అమ్ము స్వచ్ఛంద సంస్థ ద్వారా చాలా తన కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. సర్వీస్ మోటో తనకు చాలా ఉంది. సో యాజ్ ఎ గెస్ట్గా పిలిస్తే వచ్చాము. అండ్ ఇక్కడ మెయిన్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ చూడడం ఎలా అంటే, ఫస్ట్ ప్రైజ్లో తన కాన్సెప్ట్ చాలా బాగా తీసుకుంది. అంటే సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, దాంట్లో థీమ్ కొత్త పంట, ముగ్గు, దాంట్లో వచ్చే వడ్లు అవన్నీ కూడా తను చాలా బాగా అరేంజ్ చేసింది. వాళ్ళ ఇంటికి వెళ్తారు కాబట్టి తనని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా పంపిస్తుంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సుజాత గారు.
విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని కేడీసీసీ బ్యాంకులో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేడీసీసీ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తమ పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మోహన్ రెడ్డి అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంపూర్ణ సహకారాన్ని అందజేస్తామన్నారు. మెడికల్ అలవెన్స్, పెన్షన్ అందించాలంటూ కోరారని బ్యాంకు ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఈఓ సత్యనారాయణరావు అన్నారు. సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షుడు కమలాకర్ రావు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణరావు, గాజుల నర్సయ్య, కేశవరెడ్డి, లింగయ్య, అధ్యక్షుడు కమలాకర్, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. మన కేడీసీసీ బ్యాంకు విశ్రాంత ఉద్యోగులు ఏదైతే ఉన్నారో వాళ్ళు మహాజన సభ పెట్టుకున్న సందర్భంగా కమలాకర్ గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షులైనటువంటి కమలాకర్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగడం జరిగింది. వారికి ఉన్నటువంటి యొక్క పరిస్థితులను అనుసరించి వారికి కావాల్సిన కోరికలు మెడికల్ ఎయిడ్ కానివ్వండి, రినల్ ఛార్జెస్ కానివ్వండి, పెన్షన్ గురియండి, మా పరిధిలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులు ఏది ఉన్నా కూడా వారికి సహకారాన్ని అందిస్తామని చెప్పి దానికి తగురీతిగా సమాలోచన చేయవలసిందిగా మా సీఈఓ గారికి తెలుపుతూ దాన్ని విపులీకరించి చేయవలసిందిగా మనవి చేస్తూ ఈరోజు విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు కమలాకర్ గారు మరియు ఇందులో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ వారు ఏదైతే డిమాండ్స్, కోరికలు విన్నవించారో మన మెడికల్ అలవెన్స్ పెంచడానికి కానీ, అదేవిధంగా ఫ్యూనరల్ ఛార్జెస్ కానీ, పెన్షన్ అనేది కూడా కోరినారు. వాటిని బ్యాంకు పరిధిలో, పాలకవర్గ పరిధిలో చర్చించి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగస్తుల మహాజన సభకు విచ్చేసినటువంటి ముఖ్యులు మోహన్ రెడ్డి గారు, అలాగే సీఈఓ సత్యనారాయణ గారు, గాజుల నర్సయ్య గారు, అలాగే కేశవరెడ్డి గారు, అలాగే లింగయ్య గారు, మరి నా తోటి కార్యవర్గ సభ్యులు, వివిధ ప్రాంతాలకి వచ్చినటువంటి మా బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగస్తులు వారి యొక్క సమస్యలను క్లుప్తంగా పరిశీలించి మన మేనేజ్మెంట్ వారు, సీఈఓ ఇటు మోహన్ రెడ్డి గారు పరిష్కరించాలని మాకు మెడికల్ ఎయిడ్ కింద ఒక 20,000, పిల్లల ఛార్జెస్ ఒక 20,000, అది ఆన్ ఫర్ విత్ గవర్నమెంట్ ప్రకారం మాకు ఇస్తారని ఆశిస్తూ, మరియు రాబోయే రోజుల్లో కూడా మా యొక్క సమస్యలను పరిశీలించి పెన్షన్ కూడా ఇప్పిస్తారని మేము భావిస్తూ వారిని జిల్లా వ్యవసాయ శాఖ 4వ తరగతి ఉద్యోగులు, అంధ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ డైరీలను కరీంనగర్లో ఆవిష్కరించారు. నగరంలోని టీఎన్జీఓస్ సంఘ భవనంలో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టేబుల్ క్యాలెండర్ డైరీలను ఆవిష్కరించారు. పలువురు ఉద్యోగులు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. సంఘానికి, సంఘ కార్యక్రమాలకు కట్టుబడి సంఘటితంగా పనిచేయాలని దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలపై పోరాడుతూ సంఘ సభ్యులకు చేయూతనిస్తూ క్రమశిక్షణతో జవాబుదారీగా పనిచేయాలని కోరారు. లూయిస్ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా బ్లైండ్ ఉద్యోగులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దారం శ్రీనివాసరెడ్డితో పాటు కార్యదర్శి సంగం లక్ష్మణరావు, కేంద్ర సంఘం నాయకులు రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మిందర్ సింగ్, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజేష్ భరద్వాజ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రమాదరహిత కమిషనరేట్ రామగుండంను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 5K రన్ను చేపట్టారు. ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించిన సిపి అనంతరం శాంతి కపోతాలను ఎగరవేసి 5K రన్ను ప్రారంభించారు. కమిషనరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులు, కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్తో పాటు సీట్ బెల్ట్ను ధరించాలని సిపి సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపవద్దని చెప్పారు. గత ఏడాది కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులు 13 కోట్ల రూపాయల జరిమానా చెల్లించినట్లు సిపి తెలిపారు. ఈ జనవరిలో
రాష్ట్ర వ్యాప్తంగా మనము ట్రాఫిక్ మాసోత్సవం ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో భాగంగానే ఇక్కడ రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక 5K రన్ మొదలెట్టాము. ఈ 5K రన్ ఒక మెసేజ్ని ఇచ్చుకుంటూ అలాగే మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి, ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడానికి కోసము ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాసంలో మొత్తం కూడా డిఫరెంట్ రకాలుగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత పబ్లిక్ మీట్స్, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్స్, రైటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ జరుగుతాయి డిఫరెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో. అలాగే వెరీ సూన్ మనము ఇక్కడ పెద్దపల్లి సుల్తానాబాద్ నుంచి మళ్ళీ రామగుండం కమిషనరేట్ ఎండింగ్ వరకు కూడా ఒక బిగ్ బైక్ ర్యాలీ, హెల్మెట్ని ప్రోత్సహిస్తూ ట్రాఫిక్ రూల్స్ని పాటించడానికి, పబ్లిక్ని అవేర్నెస్ కలిగించడానికి చేయడం జరుగుతుంది. ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తామంటూ ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు రైతులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. జనవరి నెల 26 నుండి సంవత్సరానికి ఎకరానికి 12,000, అదేవిధంగా భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇచ్చే పథకం అమలు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా భూమి లేని పేదలకు సంవత్సరానికి 12,000 అందించడం పూర్తి స్థాయిలో అమలు కాబోతుందని తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన తరుణంలో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దివాలా తీసినప్పటికీ, లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ రైతన్నకు చేదోడు వాదోడుగా కాంగ్రెస్ నిలుస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం ఈ జనవరి 26కు 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు, అదేవిధంగా మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు భూమి లేని కూలీలు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రకటించారు. జనవరి 26 నుంచి ఇది పూర్తి స్థాయిలో అమలు కాబోతుంది. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దివాలా తీసినప్పటికీ కూడా 10 సంవత్సరాలు ఆర్థికంగా దోపిడీకి గురి చేసినప్పటికీ కూడా, ఇలా లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి పెట్టుబడి సాయాన్ని పెంచినాం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రైవేటు స్కూళ్లలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఆయా ప్రైవేటు పాఠశాలలకు విస్తృత ప్రచారం కలుగుతోందని మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆరోపించారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు జిల్లా కలెక్టర్, డీఈఓ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు విద్యాసంస్థ అయిన ఆల్ఫోర్స్ ఒలింపియాడ్ శిక్షణ తరగతులకు హాజరు కావాలంటూ ప్రభుత్వ పాఠశాలలకు జిల్లా విద్యాశాఖాధికారి నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థి నడుపుతున్న పాఠశాలకు అధికారులు వెళ్లి కార్యక్రమాలు చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న జిల్లా కలెక్టర్, డీఈఓ పైన సీఎస్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేత గుంజపడుగు హరిప్రసాద్, మహేష్ పాల్గొన్నారు. నిన్న పత్రికలలో మ్యాథమెటిక్ ఒలింపియాడ్స్ అనే ఒక కార్యక్రమాన్ని ఆల్ ఫోర్స్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చింది, నేను చూడడం జరిగింది. ఒక 350 మంది పిల్లల్ని, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల్ని అక్కడ కోచింగ్ ఇస్తారని. మరి నాకు ఒక విషయం అర్థం కాలేదు. మీ ద్వారా డిఓ గారికి అలాగనే ప్రభుత్వానికి వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ముఖ్యంగా కలెక్టర్ గారికి కానీ డిఓ గారికి కానీ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఉందా లేదా? ప్రభుత్వ పాఠశాలలో చదివించే టీచర్లపై నమ్మకం ఉందా లేదా అని అడుగుతున్నా. ఒక విషయాన్ని మళ్ళొకటి మీకు మీ ద్వారా తెలియపరుస్తుంది ఏంటంటే, ప్రభుత్వం మొత్తం కూడా ప్రైవేట్ కళాశాలకు పోవడం నాకు అర్థం కాలేదు. ప్రభుత్వం మొత్తం కూడా ప్రైవేట్ పాఠశాలలో పోవడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది నాకు. ఆయనతో అగ్రిమెంట్ చేసుకోవడం, ఆయన దాన్ని వాట్సాప్లలో పెట్టడం, దాన్ని ప్రచారం చేయడం, మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా మనోభావాలను దెబ్బతినే విధంగా ఈ
ప్రక్రియ ఉంది. ప్లస్ ప్రభుత్వం మొత్తం కూడా ఆల్ ఫోర్స్ పాఠశాలకు పోవడం అనేది కూడా నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. వెంటనే దీన్ని క్యాన్సిల్ చేయాలి. మేము రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కలెక్టర్ గారికి, డిఓ గారికి అందరికీ కూడా వాట్సాప్ల ద్వారా మేము పంపిస్తున్నాం. వాట్సాప్ల ద్వారానే కంప్లైంట్ ఇస్తాం, ఎందుకంటే ఈరోజు ఆదివారం కాబట్టి. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ట్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ను నిర్వహించారు. లెవెల్ 1 పరీక్ష డిసెంబర్ 2వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహించగా సుమారు 14,500 మంది హాజరయ్యారు. డిసెంబర్ 22 నుండి 29 వరకు లెవెల్ 2 పరీక్ష నిర్వహించగా 3,389 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కరీంనగర్లోని ట్రినిటీ ప్రైమ్ క్యాంపస్లో బహుమతులను ప్రదానం చేశారు. మ్యాథమెటిక్స్ సీనియర్ లెక్చరర్ సిగ్మా శ్రీరాములు, కెమిస్ట్రీ లెక్చరర్ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ట్రినిటీ జూనియర్ కళాశాలలో గత 10 సంవత్సరాలుగా ఒలింపియాడ్ పోటీ పరీక్షలు నిర్వహిస్తూ 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహిస్తోందని వక్తలు కొనియాడారు. మొదటి బహుమతిగా 10,000, రెండవ బహుమతిగా 7,500 రూపాయలు, మూడవ బహుమతిగా 5,000తో పాటు కన్సోలేషన్ ప్రైజెస్ను అందజేశారు. గెలుపొందిన విద్యార్థులను కళాశాల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డిలు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపల్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Today I won first prize in the Trinity Olympiad, which was conducted on December 22nd, and I won 10,000 rupees from the administrators and the dignitaries of Trinity College, Junior College. Today I am very proud to share the experience with my parents and with you all. In the future, my goal is to become a scientist, and this will be helping me promoting my journey towards becoming a scientist. And I am really thankful to the administrators who are here and guiding me to reach my goals. Thank you. Yes, I am studying in Vishwajanti High School. I have recently attended a Olympiad test conducted by Trinity colleges. The test was very challenging. I came to know many topics I have not known up to now. I have won 10,000 rupees in this talent test. I feel very proud to win this, and I thank my parents and the school management for giving this opportunity and the knowledge to write this exam. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రావ్టన్ షోరూంను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని షోరూం వ్యవస్థాపకులు పరశురాం అన్నారు. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ప్రయాణించిన నాన్ స్టాప్గా నడిపి గిన్నీస్ బుక్ రికార్డులో స్థానం కల్పించారని గుర్తు చేశారు. హైదరాబాద్లో మొదట, రెండవ షోరూం కరీంనగర్లో ప్రారంభించామన్నారు. సింగిల్ బ్యాటరీ ఛార్జింగ్తో 120 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని, 2.8 యూనిట్ల కరెంటుతో గ్రాఫ్టన్ మోటార్స్ భారతదేశపు మొట్టమొదటి ఫుల్ స్టాక్ చక్ర వాహనాల తయారీ సంస్థ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరశురాంతో పాటు షోరూం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఒక ఎలక్ట్రిక్ ఫుల్ స్టాక్ స్టార్టప్ కంపెనీ హైదరాబాద్ నుంచి. మనం ఫస్ట్ తెలంగాణ నుంచి 100% మేడ్ ఇన్ ఇండియా కంపెనీ. మనము ఈ కంపెనీ స్టార్ట్ ఎందుకు చేసినామన్నది చెప్తాను ఫస్ట్. నేను మిగతా అసలు మనం ఏం ప్రోడక్ట్ చేసిందని చెప్పేదానికన్నా ముందు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది అన్నది. నేను ఒక మెకానికల్ ఇంజనీర్ని. మా అమ్మ నాన్న ఇక్కడ ఎల్లారెడ్డిపేట మండల్, సిరిసిల్ల ఇప్పుడు డిస్ట్రిక్ట్ మనకి. అంతకుముందు ఎల్లారెడ్డిపేట మండల్ కరీంనగర్లోనే సింగారం గ్రామం. అక్కడ నుంచి హైదరాబాద్కి నా చదువు గురించి అని పోయినారు. ఫార్చునేట్గా నేను చదువుకొని మెరిట్ బేసిస్లో నాకు అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఫుల్ స్కాలర్షిప్ వస్తే అక్కడ పోయి రీసెర్చ్ చేసినాను. నేను రీసెర్చ్ అసిస్టెంట్ లాగా పనిచేసినాను. కొత్త ఫీచర్ని మనం స్టార్ట్ చేసినాం, మనం ఇస్తున్నాం మనుషులకి. అదేం చేస్తుందంటే వెహికల్ ఒకవేళ నార్మల్ కన్నా కొంత పైకి వెళ్ళినా కానీ కరెక్ట్గా బిహేవ్ చేయకపోతే ముందే అది కనుక్కొని మనకి నోటిఫికేషన్ ఇస్తుంది, రైడర్కి ఇస్తుంది, కంపెనీకి కూడా వస్తుంది. అట్లా ఏం జరుగుతుందంటే పూర్తి ఖరాబ్ అయ్యే ముందే మీరు తెలిసిపోతుంది, దాన్ని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. అది ఇంకో పెద్ద ఫీచర్ మనం ఈ వెహికల్లో పెట్టింది. సో మీరు మొబైల్ యాప్లో చూసుకోవచ్చు, మన కంపెనీ వాళ్ళకు కూడా తెలుస్తుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కొలనూరు గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మండల కేంద్రంలో కొలనూరు గ్రామ నేత సాతూరి అనిల్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ నేతలు సైతం మండలంగా మార్చుతామంటూ హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ నేతలు సైతం మండలంగా మార్చుతామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం కొత్త మండల ఏర్పాటులో భాగంగా వస్తున్న వార్తల్లో కొలనూరు పేరు లేకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు. ఎమ్మెల్యే విజయ రమణారావు, మంత్రి శ్రీధర్ బాబు కలెక్టర్లు మండల కేంద్రంగా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో త్వరలో అన్ని పార్టీల నాయకులు, గ్రామాల యువకులు, కుల సంఘాల నాయకులను కలుపుకొని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాతూరి అనిల్, పల్లె రాకేష్, మాటూరి నర్సయ్య, పులిపాక మహేష్ పాల్గొన్నారు. చిన్న రాష్ట్రాలుగా ఏర్పడితే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, అదేవిధంగా రాష్ట్రాలు తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల్లో భాగంగా మండలాలను కూడా మరి నూతన తండాలను కూడా గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేసి అభివృద్ధి, చిన్న గ్రామాలు అభివృద్ధికి మెట్టని, అదేవిధంగా మండలాలు ఏర్పడితే అభివృద్ధి అవుతుందని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కొలనూరు గ్రామాన్ని, కొలనూరు కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేస్తుందని గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వం 10 ఏళ్ళ నుండి కూడా కొలనూరు మండలాన్ని ఏర్పాటు చేయలేదు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా కొలనూరు మండలం కేంద్రంగా ఏర్పాటు చేస్తారని వారు కూడా చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చినా కూడా మరి మొన్న కలెక్టర్ గారు ప్రస్తావించినటువంటి పెద్దపల్లి జిల్లాలో 4 కొత్త మండలాలు మరి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందులో కొలనూరు మండలం లేకపోవడం మరి ఈ ప్రాంత ప్రజలను నిరాశ్రయానికి గురి చేసింది. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను నిర్వహించారు. నగరంలోని ఆర్యవేశ భవన్లో పట్టణ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో సుమారు 100 మంది ఆర్యవేశ మహిళలు హాజరై రంగురంగుల ముగ్గులను వేశారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని అందమైన ముగ్గులు వేశారని పట్టణ ఆర్యవేశ సంఘ అధ్యక్షులు నగునూరి రాజేందర్ అన్నారు. సుమారు 2.5 గంటల పాటు జరిగిన పోటీల్లో గెలిచిన వారికి బహుమతులను అందజేస్తామని చెప్పారు. మొదటి బహుమతి 15,000 రూపాయలు వెండి సామాగ్రి, రెండవ బహుమతిగా 10,000 వెండి సామాగ్రి, మూడవ బహుమతిగా 5,000 రూపాయల సామాగ్రిని అందజేస్తున్నామని తెలిపారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ రోడ్లోని వైశ్య భవన్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలో ఆర్యవైశ్య మహిళామణులు సుమారు 100 మంది పాల్గొని ఈ కార్యక్రమంలో అందమైన ముగ్గులు వేయడం జరిగింది. 2.5 గంటల పాటు ఈ పోటీలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళతో తెచ్చుకున్న మెటీరియల్తో అందమైన ముగ్గులు అలంకరించి ఇప్పుడే ముగ్గుల పోటీ కార్యక్రమం ముగిసింది. మరికొద్ది సేపట్లో న్యాయ నిర్ణేతలు విజేతలను ప్రకటిస్తారు. ఇందులో విజేతలకి మొదటి బహుమతిగా 15,000 రూపాయల విలువ గల వెండి సామాగ్రి, రెండవ బహుమతిగా 10,000 రూపాయల వెండి సామాగ్రి, మూడవ బహుమతిగా 5,000 రూపాయల వెండి సామాగ్రి, అలాగే 10 మందికి కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు అందజేయాలని చెప్పేసి నిర్ణయించి ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు అందజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్స్కి కూడా మా పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రముఖ రచయిత సబ్బని లక్ష్మీనారాయణ రచించిన మౌన సముద్రం పుస్తకాన్ని కరీంనగర్లో ఆవిష్కరించారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో శరత్ సాహితీ కళాశ్రవంతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సబ్బని లక్ష్మీనారాయణ, బట్టు సత్యనారాయణ ఇద్దరు బొమ్మకల్ గ్రామస్తులేనని వక్తలు తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ కర్ణాటక వీసీ బట్టు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, రచయితలు, శరత్ సాయి కళాశ్రవంతి ప్రతినిధులు, వివిధ భాషలకు చెందిన కవులు పాల్గొన్నారు. సబ్బని లక్ష్మీనారాయణ గారు రాసిన బుక్స్ను రిలీజ్ చేయడం జరిగింది. సబ్బని లక్ష్మీనారాయణ గారు మరియు నేను ప్రస్తుతం వైస్ ఛాన్సలర్ సెంట్రల్ యూనివర్సిటీ కర్ణాటక, ఒకే విలేజ్ బొమ్మకల్ విలేజ్కి చెందిన వాళ్ళం. రియల్లీ లక్ష్మీనారాయణ గారు ఒక సాహిత్యవేత్తగా, ఒక కవిగా రాణించడం చాలా గొప్ప విషయం. వారి యొక్క బుక్కు మౌన సముద్రం అనేది రెండోసారి ప్రచురితం అవడం అనేది అది రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే బుక్స్ రెండోసారి పబ్లిష్ చేయడం అనేది ఈ రోజులో సాధ్యం కాదు. ఎందుకంటే సోషల్ మీడియా కానీ, టీవీ, ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రింట్ మీడియాకు ప్రాచుర్యత తగ్గుతుంది. కానీ ఈరోజు లక్ష్మీనారాయణ గారు రాసిన బుక్కు ఆ యొక్క ప్రాముఖ్యత వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు వారి అమ్మ పేరు మీద ఒక బుక్ రాసడం జరిగింది. రజతోత్సవాల్ని ఈవేళ ప్రారంభించుకున్నాం. ఈ రజతోత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి,
అలాగే కలకత్తా దాకా చాలా వివిధ భాషలకు సంబంధించినటువంటి వాళ్ళు రావటం విశేషం. ముఖ్యంగా సబ్బని లక్ష్మీనారాయణ గారు వారు రాసినటువంటి కవ్వ పుస్తకాన్ని అవార్డుల ప్రధానోత్సవం మరొక వైపు రజతోత్సవ సంబరాలకి మరి రకరకాల అంటే సాహితీవేత్తలు, చరిత్రకారులు, అలాగే కళాకారులు అందరూ కూడా రావడం చాలా విశేషం. కరీంనగర్లోని ఆదర్శ నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గం ఏర్పడింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి, అంజన్ కుమార్తో పాటు చిగిరి రవీందర్ హాజరయ్యారు. నూతన అధ్యక్షులుగా సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా కాసర్ల ప్రభాకర్, కోశాధికారిగా గంగాధర్, గౌరవ అధ్యక్షులుగా రామస్వామి, కోవేల శర్మలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యుల శ్రీదేవి, అంజన్ కుమార్తో పాటు చిగిరి రవీందర్, దేవ జగదీష్, మధుసూదన్, కాలనీ కమిటీ సభ్యులు రాజయ్య, ఉస్మాన్, రాజేష్ నాథ, దేవ మల్లయ్య, గంధం వెంకన్న, రియాజ్, మద్ది సంపత్, మదన్, బొల్లం రామచంద్రం, గంటల లక్ష్మీనారాయణ, నరేందర్ రెడ్డి, రవి, అభిషేక్, శ్రీధర్, పురుషోత్తం, హరి, కాలనీ వాసులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అనియత విద్యా బోధకులు, సూపర్వైజర్ల సమావేశం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నందిని స్కూల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి పట్టభద్రుల ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని అనియత విద్యా బోధకుల సమస్యలను శాసన మండలిలో లేవనెత్తి మొదటి గొంతుకగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శరత్రావుతో పాటు రాష్ట్ర అధ్యక్షులు సమ్మిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాజీర్ అహ్మద్, సత్యనారాయణ, భాస్కర్, ధర్మారావు, జిల్లా అధ్యక్షులు అంజయ్య, యూసఫ్ ఖాన్ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా అనీతి విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ వీరు రాష్ట్ర వ్యాప్తంగా సంఘం ఏర్పడి 2001 నుంచి అంటే అప్పుడున్న చంద్రబాబు గారి నిర్లక్ష్యం వల్ల, చంద్రబాబు వైఖరి వల్ల ఆ ముఖ్యమంత్రి గారు వీరి పాలిట శాపమై ఈరోజు దాదాపు 23 సంవత్సరాల నుంచి నిరవధికంగా పొట్లాడుతున్నటువంటి రాష్ట్రమంతా 7000 ఉద్యోగులు. దాదాపు వీరి వయసు కూడా ఆల్మోస్ట్ చాలామంది ఉద్యోగులది రిటైర్మెంట్ వచ్చింది. ముఖ్యంగా ఇల్లు లేక కొంతమంది పిల్లలు అంటే తిండి పెట్టలేని పరిస్థితుల్లో కేవలము వారి కుటుంబం గడవడం కోసమే ఈరోజు ఈ పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ఈ అనియత విద్య వల్ల ఎవరైతే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో బాలబాలికలకు అందరికీ కూడా ఉదయాన సాయంత్రాన ఇంటింటికి వెళ్ళి పోగు చేసుకొని చాలామంది విద్యార్థులకు అక్షరాస్యతతో పాటు బాల కార్మికుల నిర్మూలన, అలాగే బాల్య వివాహాల పట్ల కూడా ఆ సమస్య ఏంటి అనేది బాల్య వివాహాల నిర్మూలన ఇట్లా. కరీంనగర్లోని పద్మానగర్ పారమిత హెరిటేజ్ స్కూల్ ఆధ్వర్యంలో బిస్కెట్ కాంటెస్ట్ నిర్వహించారు. 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ కాంటెస్ట్ చేపట్టగా కరీంనగర్, వరంగల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 1400కి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పారమిత సాధించిన విజయాలను వివరించారు. అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన 1 నుండి 5వ తరగతుల్లో ప్రతి క్లాస్ నుండి 10 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. అన్ని తరగతులకు కలిపి మొత్తం నగదు పురస్కారం 4 లక్షల రూపాయలను అందజేస్తామని పాఠశాలల చైర్మన్ ప్రసాదరావు అన్నారు. విద్యార్థులలో సమగ్ర అభివృద్ధి, నేర్చుకోవాలనే ఆసక్తి పెంపొందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, రష్మిత, రాకేష్, అనుకర్రావు, వినోద్రావు, ప్రసాద్, రమణ, హనుమంతరావు, ప్రిన్సిపల్ గోపీకృష్ణ, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
యువత చెడు మార్గంలో పోకుండా క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత నల్లా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లా మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఓదెల గ్రామ యువత ఆధ్వర్యంలో ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్ 3 మండలాల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించగా నల్లా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లా మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా యువతకు క్రికెట్ కిట్లను అందజేశారు. అలాగే ఓదెల గ్రామానికి చెందిన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన మాజీ డైరెక్టర్ కనికిరెడ్డి సతీష్ ఓదెల గ్రామ యువతకు టీ-షర్టు బహుకరించారు. సన్మార్గంలో నడిచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని మనోహర్ రెడ్డి అన్నారు. యువత మద్యం, డ్రగ్స్ వైపు అడుగులు వేయకుండా క్రీడలపైన, చదువుపైన శ్రద్ధను పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కనికిరెడ్డి సతీష్, గుగులోతు వస్త్రం నాయక్, ఈరవేన రమేష్, మాట్ల రాజయ్య, తిరుపతి, శివరాజ్, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈరోజు ఓదెల మండల కేంద్రంలో మరి ఓదెల గ్రామ యువత మరి స్థానిక నాయకులందరి సహకారంతో మంచి కార్యక్రమం ఈ ఓదెల ఓపెన్ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభిస్తున్న సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ క్రీడలు అనేటివి మనం ఆరోగ్యంగా ఉండడానికి మానసిక దృఢత్వాన్ని ఇస్తాయి కనుక శారీరకంగా మనం దృఢంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం కనుక ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పుడు క్రీడలను ఎంకరేజ్ చేసే విధంగా మరి నేను కూడా అన్ని కార్యక్రమాలు నల్లా ఫౌండేషన్ ద్వారా చేస్తూ పోతా ఉన్నాం. తప్పకుండా మరి సతీష్ గారు ఈరోజు టీ-షర్ట్స్ ఇచ్చారు, మిగతా దాతలు కూడా కొంతమంది టీ-షర్ట్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా క్రీడలను ఎంకరేజ్ చేస్తున్నందుకు అభినందిస్తూ మరి వీళ్ళందరికీ కూడా క్రికెట్ కిట్స్ అందించడం జరిగింది. రానున్న రోజులలో డ్రగ్స్కి, అలాగే ఈ మొబైల్ వ్యసనం, డ్రగ్స్కి వ్యసనం ఇవన్నిటికీ దూరంగా ఉంచి మంచి జీవితాన్ని వీళ్ళందరికీ ఒక లైఫ్ ఇచ్చే విధంగా ఆర్మీ రిక్రూట్మెంట్ను యూత్ని అంతా గ్యాదర్ చేసి వీళ్ళు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్కు వివిధ దాతలు, ఒకరు ఫస్ట్ ప్రైజ్, ఒకరు సెకండ్ ప్రైజ్, షీల్డ్లు, అట్లా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు యూత్ని ఎంకరేజ్మెంట్కు సాయం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా యువత చెడుదారిలో పట్టకుండా ఇట్లా క్రీడలకు ఏదైతే వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇవనే కాదు, ఇంకా వీళ్ళకు ఏ రకంగానైనా ఎడ్యుకేషన్ పరంగానైనా, క్రీడల పరంగానైనా మాకున్న నాయకత్వం కూడా అందరూ కలిసి పిల్లలను చెడుదారిలో పట్టకుండా ఇలా ఈ క్రీడలను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం చాలా. జిల్లా ఎంఆర్పీఎస్ కన్వీనర్ ఎర్రగందుల భిక్షపతి ఆధ్వర్యంలో రుద్రంగి మండల ఎంఆర్పీఎస్ నూతన కమిటీని నియమించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాదిగా హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఇచ్చిన తీర్పును ఎస్సీ షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే వేల గొంతులు, లక్షలాది డప్పులతో మహా ప్రదర్శనలో మాదిగల సత్తా చూపిస్తామని తెలిపారు. ఎంఆర్పీఎస్ నూతన మండల అధ్యక్షులుగా దయ్యాల నారాయణ, ప్రధాన కార్యదర్శిగా సిద్దెపల్లి మురళి, ఉపాధ్యక్షులుగా తర్రె లింగం, సింగారపు గంగరాజం, గసగంటి కొండయ్య, కార్యదర్శి గంగారాం, గుడిసె ప్రవీణ్, తర్రె మునీందర్లను ఎంపిక చేశామని చెప్పారు. మండల కమిటీ నియమించడం జరిగింది. నూతన కమిటీ మండల అధ్యక్షులుగా దయ్యాల నారాయణను, ప్రధాన కార్యదర్శిగా సిరపల్లి మురళిని, మరి ఎదురుగా సహాయ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, గౌరవ అధ్యక్షులుగా మన పరశురాములు, గౌరవ అధ్యక్షులు, మరో అధ్యక్షులు పెద్దులు, దయాల పెద్దులు, మరి అదే సలహాదారులుగా మన గంగాధారు, దర్శన గంగాధారుని, మరి ఇక్కడ ఉన్న గత 30 సంవత్సరాల్లో గౌరవనీయులు మందకృష్ణ మాది చేసిన ఉద్యోగ ఫలము ఈరోజు ఎస్సీ షెడ్యూల్ వరకు కన్నా సుప్రీంకోర్టు తీర్పడం జరిపింది. ఆ సుప్రీంకోర్టు తీర్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్ష్యం మాట్లాడి వరికన్ అమలు చేస్తాను, ఉద్యోగ నియమపత్రాలు చూతను ఇప్పుడే చేయను, వరికన్ అయిన తర్వాత చేస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు. 59 కులాలు సమానత్వం కోరుకుంటున్నాడు గౌరవనీయులు మందకృష్ణ మాదిగా. మతము కంటే, కులం కంటే మానవత్వం గొప్పది. ఆ మానవత్వం సాటించే కాడ మందకృష్ణ మాదిగా ముందు వరుసలు ఉంటున్నాడు. మేము ఎస్సీ షెడ్యూల్కి వరికన చేస్తుంటే మా 59 కులాలు కింది స్థాయి నుంచే వరికన మాకు అమలు చే. గుర్తు తెలియని వ్యక్తులు ఆటో దగ్ధం చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాలలో టవర్ సర్కిల్లోని శివ వీధిలో దుండగులు నిలిపి ఉన్న ఆటోను దగ్ధం చేశారు. ప్రతిరోజు ఆటోను బయటే పార్కు చేసి ఉంచుతూ ఉండడంతో ఉదయం 4 గంటల సమయంలో మంటలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు గమనించి ఆటో యజమానికి సమాచారం ఇచ్చి మంటలను అదుపు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆటోను పూర్తిగా దగ్ధం చేశారని శ్రీనివాస్ అన్నారు. ఆటో విలువ 3 లక్షల వరకు ఉంటుందని ఇటీవలే కొనుగోలు చేశానన్నారు. జీవనోపాధి ఆటోతోనే గడుపుకుంటున్నామని తెలిపారు. ఆటో దగ్ధం కావడంతో తాను ఉపాధి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నేను ఈ ఆటో నేను 4 సంవత్సరాల నుంచి నేను బతున్నాను సార్. ఎవరో గుర్తిన వ్యక్తులు డీజిల్ పోసా గ్యాస్ పోదా ఏమో చేసింది సార్. నాకు ఒక పాపకు ఒక లిమాడి రాత్రి 4 గంటలకు అయింది సార్. చిల్లర రకాల మొత్తం ఏం లేకుండా అయిపోయింది సార్. అంటే దీన్ని ఎవరైనా చూసారా మరి? సార్ చూసారంటే రన్నింగ్ వాటర్ పొద్దున మొబైల్ చూసి చెప్పారు సార్, ఇట్లా కాలిపోతుంది అనేది మేము తాగా వచ్చేసి బిల్లు పోసాం సార్. నష్టం ఎంత అయింది సార్? నష్టం 3 లక్షల సార్. కొత్త సార్. పెద్దపల్లి మండలం విద్యాధికారిగా పనిచేసిన పినుమల్ల ఛాయాదేవి సేవలు మరవలేనివని ధర్మారం ఎంఆర్ఓ ఎండి అరిఫుద్దీన్ ఇన్ఛార్జ్ డిఈఓ వాలుక హనుమంతు అన్నారు. ధర్మారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంఈఓ ఛాయాదేవి పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ అరిఫుద్దీన్, జిల్లా ఇన్ఛార్జ్ విద్యాధికారి వాలుక హనుమంతు హాజరయ్యారు. మొదటగా సరస్వతీదేవి చిత్రపటం ఎదుట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంఈఓ ఛాయాదేవిపై తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ జాడి శ్రీనివాస్ పాడిన పాటను విడుదల చేశారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు ఛాయాదేవి దంపతులను శాలువాలతో సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలను తెలియజేశారు. 1984వ సంవత్సరంలో కేవలం 398 రూపాయల వేతనంతో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన ఛాయాదేవి పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేశారని వక్తలు కొనియాడారు. మేడం గారు చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా స్వభావం మంచి స్వభావం వారని వాళ్ళ కొలీగ్స్ చెప్తున్నారు. నేను దాన్ని ధృవీకరిస్తున్నాను. రియల్లీ మేడం 40 years సర్వీస్ చేసి రిటైర్డ్ అవుతున్నారంటే అంటే 40 years తర్వాత కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు. అంటే 2-3 ఇంటర్వ్యూస్లో నాకు కూడా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. రియల్లీ ఐ అప్రిషియేట్ మేడం గారికి. వివిధ చోట పనిచేసిన వాళ్ళ మేదంతో పనిచేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినారంటే మేదం గురించి వాళ్ళ ఉదయంలో కొంచెమన్నా అది ఉన్నారు కాబట్టే వివిధ మండలాల నుంచి ఇక్కడ మేదంని కలుస్తానని చారీ ప్రోగ్రామ్కి వచ్చినారు. సార్ నేను ఒకటే ప్లేస్ కరీంనగర్ దగ్గరలో పెట్టుకుంటాను, నెక్స్ట్ నార్త్ విలేజ్ ఇస్తానప్పుడు నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. మేడం మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తారు కావచ్చు, అక్కడ 1 సంవత్సరం పనిచేస్తారు కావచ్చు, కానీ 8 సంవత్సరాలు సుదీర్ఘ కాలము ధర్మారం మండలం ఎడికోటలో పనిచేసి చాలా మీరు పిల్లల అభిమానం తీసుకున్నారు కాబట్టి మీరు అదే పాఠశాలలో పనిచేసినంత బాగుంటుందని కూడా మేడం గారితో మాట్లాడడం జరిగింది. అయితే 40 సంవత్సరాలు ఆయా పాఠశాల కేవలం చదువుకే అంకితం కాకుండా కేవలం చదువు చెప్పడమే కాకుండా మేడం గారు ఏ పాఠశాలలో పనిచేసినా విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికే పనిచేసేవారు. చదువు చెప్పడమే కాకుండా విద్యార్థులను ఆయా రంగాల్లో కూడా పైకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. ఒక కార్యక్రమం నెరవేరాలంటే ఏ ఒక్క వ్యక్తితో చేస్తే నెరవేరదు. ఆ పాఠశాలలో పనిచేస్తున్న వారు అందరి ఉద్యోగస్తులు అటెండర్ నుంచి మొదలుకొని అధికారి వరకు అందరూ ప్రయత్నం చేస్తే తప్ప ఒక కార్యక్రమాన్ని సక్సెస్ కాదు. కానీ మొదటి ప్రస్తావన పెద్దపల్లి మండలంలో చందపల్లిలో 398 రూపాయలకు పనిచేస్తూ ఈరోజు అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మనము విద్యార్థుల మధ్యన ఈ కార్యక్రమం చేసుకున్న అనేది చాలా సంతోషకరం. కోర్టు విధులు చూస్తున్న అధికారులు నేరస్తులు శిక్షల నుండి తప్పించుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించి శిక్ష పడేలా కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, కోర్టు లైసెన్స్ ఆఫీసర్స్తో కమిషనరేట్ సిపి సమావేశం నిర్వహించారు. అండర్ ట్రయల్ ఖైదీలను జైలు నుండి పోలీసు ఎస్కార్ట్స్ ద్వారా తగు జాగ్రత్తలతో కోర్టులో హాజరుపరచాలన్నారు. నిందితులకు శిక్ష పడేలా సాక్షులను మోటివేషన్ చేయాలని సూచించారు. పెండింగ్ పీటీ కేసులను వెంటనే డిస్పోజల్ చేయాలని చెప్పారు. బాధితులకు మరింత నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏసీపీ ప్రతాప్ సురేంద్ర, లీగల్ సెల్ ఇన్స్పెక్టర్స్ కృష్ణ, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్, పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ పాల్గొన్నారు. కమిషన్ బాగా పెరుగుతుంది. కమిషన్ పెరుగుతుంది. ఆ కమిషన్ ఎప్పుడు పెరుగుతుంది? అది మీ యొక్క ఎఫర్ట్ వల్ల పెరుగుతుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ ఎక్కడ ఉంటాడు, మళ్ళీ
కేసు ఎవరి తర్వాత లాస్ట్ మీడియా కోసం సిడిఓ గారు చాలా మంది ఏదైనా సరే సిడిఓస్ ఎలా చేయాలనుకుంటే అది చేయొచ్చు. కన్ఫ్యూషన్ ఎంతగానో బాగుంది. సిడిఓ ఉంది, తర్వాత అక్కడ మొత్తం లైవ్ మాట్లాడేంత వేరే ఉంటుంది. ఈ లింక్ ఈవీని తర్వాత కోర్టుగా వాళ్ళ డిఫెన్స్ లాయర్ని ఏమంటున్నా అన్ని సగం అంతా వింటున్నాడు, నీవే ఉంటావు. ఒక డిఫెన్స్ లాయర్ ఇలా చెప్తున్నా ఓకే ఓకే అంటే నువ్వు కన్విక్షన్ ఇప్పించాలనుకుంటే నువ్వు ఇప్పించవచ్చు. లేదు కన్విక్షన్ లేకుండా డైల్యూట్ చేయాలనుకుంటే నువ్వు చేయొచ్చు. అవునా కదా? కరీంనగర్లోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో గల భూములను సెలవు రోజున ప్రైవేటు సర్వేయర్లతో కలిసి దర్గా మాజీ అధ్యక్షుడు మాజిద్ అలీ దొంగచాటున సర్వే చేయించడం ఏంటని ఎంఐఎం పార్టీ జాయింట్ సెక్రటరీ సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయినుద్దీన్ ఖాద్రీ యూసఫ్ అన్నారు. ఆదివారం రోజున దర్గా భూముల్లో ప్రైవేటు వ్యక్తులతో మాజీ అధ్యక్షుడు సర్వే చేయిస్తున్నారని ఆరోపించారు. సమాచారం అందిన వెంటనే దర్గా వద్దకు చేరుకున్నానని, గమనించిన సర్వే చేస్తున్న వ్యక్తులు వెళ్లిపోయారని చెప్పారు. ఈ వ్యవహారంపై ముస్లిం సమాజం ఆలోచన చేయాలని మొయిజుద్దీన్ ఖాద్రీ కోరారు. షేర్ అలీబాబా దర్గా భూములను కొంతమంది రాజకీయ నాయకులు దర్గా మాజీ అధ్యక్షుడు మాజిద్ అలీ కలిసి కబ్జా చేసే పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇట్టి భూములు అన్యాక్రాంతం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సెలవు రోజున ప్రైవేటు వ్యక్తులతో సర్వే చేయించిన వారిపైన జిల్లా కలెక్టర్, వక్ఫ్ బోర్డు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.